నారా బ్రాహ్మణి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నారా భువనేశ్వరి గారు వాటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని ఆవిడ దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా బ్రాహ్మణి గారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నారా భువనేశ్వరి గారు వాటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. రాజమండ్రి కేంద్రంగానే ఆవిడ దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇవి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏంటి సార్ భువనేశ్వరి గారి వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భువనేశ్వరి గారు కానీ లేదంటే బ్రాహ్మణి గారు కానీ వీళ్ళు ప్రజల్లోకి ఎందుకు వచ్చారు? అసలు సేవ చేసేందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చారు. లేకపోతే అసలు ప్రత్యక్షంగా వాళ్ళు ఎప్పుడు కూడా అంత యాక్టివ్గా పాలిటిక్స్లో కనిపించేటువంటి ఫేసులు కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లో మనకు కనిపించలే ఇన్ని సంవత్సరాలుగా. కానీ పాలిటిక్స్లో డైరెక్ట్గా కనిపించేటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని ఎవరు నిలబెడతారు, పార్టీని ఎవరు నడుపుతారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు గతంలో ఇగో వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికి లేకుండా ఉండేది. కానీ ఇప్పుడేంటి, చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేయలేకపోయినప్పటికీ కూడా ఒకవేళ వయసురీత్యా రాబోయేటువంటి సంవత్సరాల్లో భువనేశ్వర్ గారు ఉన్నారు, బ్రాహ్మణి గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు అని చెప్పి వరుసగా లెక్క చెప్తుంటారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లోకి పంపించకుండా ఉంటే నిరాధారమైన ఆరోపణలతోటి అసలు ఈ ఇంత ఫాలోయింగ్ ఇంత హైప్ వచ్చిండేది కాదు. ఇప్పుడేంటి, పార్టీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు అయినా ఈ పార్టీ ఉంటుంది అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ క్యాడర్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మా భువనమ్మ గారు పార్టీ నడిపారు, మా బ్రాహ్మణి గారు నిలబడి పార్టీని నిలబెట్టారు, లోకేష్ గారు ఢిల్లీ లెవెల్లో పార్టీ ప్రతిష్టను నిలబెట్టారు, పార్టీ ప్రతిష్టను కాపాడారు అనేటువంటి ఒపీనియన్ని వాళ్ళ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కోసారి చెడు కూడా మంచికి బాట వేస్తుంది అంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి అన్ని రకాలుగా నష్టపోయారు. అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నడిపే పరిస్థితి ఉందా, అలాంటి సిచ్యువేషన్ ఉందా అనేది చర్చ జరిగేటువంటి రోజుల నుంచి తిరుగులేదు తెలుగుదేశం పార్టీకి అనేటువంటి పరిస్థితికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ప్లస్ ఆయన్ని అనవసరంగా నిరాధారమైన ఆరోపణలతో జైల్లో పెట్టించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అమాంతం పడిపోయింది. సో కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి అనుకోవాలి, ఒక రకంగా చెప్పాలని. ఓకే. సో అప్పటి నుంచి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు భువనేశ్వర్ గారు రావాల్సి వచ్చింది. బ్రాహ్మణి గారు కోడలు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్తో మాట్లాడినటువంటి తీరు కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ, వాళ్ళ ఎఫెక్షన్ కానీ, ప్రజల పట్ల వాళ్ళ డెడికేషన్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది, రాజకీయాల్లోకి వస్తారేమో అనే చర్చ ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ప్రజల్లో, అభిమానుల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భువనేశ్వరి గారు కుప్పం వెళ్తే, కుప్పంలో అప్పుడేదో జరిగింది, నేనే చూసుకుంటాను, భువనమ్మ గారే చూసుకుంటారు అనగానే, అంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరా, భువనమ్మ గారు చూసుకుంటారని క్యాజువల్గా ఆయన అంటే, ఇంకంటే చంద్రబాబు నాయుడు పోటీ చేయరు, భువనేశ్వర్ గారే పోటీ చేస్తారు అని ఈవెన్ దానికి క్లారిటీ ఇచ్చారు. నేను బాబు గారు ఉన్నా నేనున్నా కానీ ఒకటే కదా, నాతోటి అయితే మీరు రారా అయితే సటైరిక్గా సొంత కుటుంబ సభ్యులాగా మాట్లాడడం జరిగింది. సో భువనేశ్వర్ గారు రావాలని చెప్పి కుప్పం ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు
భువనేశ్వర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, యాక్టివ్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బ్రాహ్మణి గారు రావాలని చెప్పేసి మంగళగిరి ప్రచారంలో బాగా చేశారు. మొన్న 2024 ఎన్నికల్లో ప్రచారంలో ముందుండి చేశారు. లోకేష్ గారు వివిధ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే, ఆయన పార్టీ కార్యక్రమం బిజీగా ఉంటే, బ్రాహ్మణి గారు మొత్తం ప్రచారాన్ని మొత్తం ఒంటి చేతోటి మంగళగిరిలో నడిపారు. ఆ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే మంగళగిరిలో గెలుపు లేనటువంటి దాన్ని గెలుపు చూపించారు బ్రాహ్మణి గారు. సో కాబట్టి 2019లో కూడా పనిచేశారు. కానీ 2019లో పనిచేసినప్పటికి కూడా ఇంత హైప్ రాలా. ఇప్పుడు ఎందుకు హైప్ వచ్చింది? చంద్రబాబు గారు జైలుకి వెళ్ళటం, ఆ జైలుకి వెళ్ళినటువంటి క్రమంలో వీళ్ళు బయటికి రావటం, వీళ్ళు మాట్లాడినటువంటి తీరు ప్రజలకు నచ్చటం, ఆ మాటల్లో సేవాభావం కనిపించడం, ఆ మాటల్లో రాజకీయపరమైనటువంటి వీరోచితమైనటువంటి భావన వీళ్ళల్లో ఉంది అనేది ప్రజల్లో రావటం, ఇవన్నీ యాడ్ అయినాయి. దాంతో ప్రజలు ఏంటి, అభిమానులు సహజంగా రావాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి, వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఒకనొక సమయంలో ఏమనుకున్నారు, విజయవాడ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అనుకున్నారు? బ్రాహ్మణి పోటీ చేస్తారు, లేదంటే భువనేశ్వరి గారు పోటీ చేస్తారు. ఇలా చర్చ జరిగింది కదా 2024 ఎన్నికలకు ముందు. సో ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తారు, వాళ్ళు ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. రాజమండ్రి వెళ్ళారు భువనేశ్వరి గారు. రాజమండ్రి కూడా ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళారంటే, చంద్రబాబు గారు అక్కడ 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు అక్కడ ఆవిడ వెళ్ళి తీసుకొని అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు రాజమండ్రిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆవిడకి బాగా కనెక్ట్ అయ్యారు, సొంత మనుషుల్లాగా. అప్పుడు ఆవిడకి అండగా ఉన్నారు, చేదోడు ఓదోడుగా కలిసి ఉన్నారు. దాంతో అక్కడికి ఆవిడ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు వీటికి సంబంధించి వెళ్ళినప్పుడు బ్రాహ్మణి గారు రాజకీయాల్లోకి రావాలి అనే ప్రస్తావన ఎవరో తీసుకొస్తే ఆ మాటలకి క్లారిటీ ఇస్తూ భువనేశ్వర్ గారు చెప్పారు, బ్రాహ్మణి గారు రాజకీయాల్లోకి రారు, తనకి ఇంట్రెస్ట్ లేదు, తను వ్యాపారం చూసుకుంటున్నారు, తను హెరిటేజ్ సంబంధించి వ్యాపారంలో బిజీగా ఉండిపోయారు, తన వ్యాపారంలో పై స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన ఉంది, కాబట్టి వ్యాపారంలో బిజీగా ఉన్నారు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందుకని ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు రాజకీయాల్లోకి ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు, ఓకే, రాకూడదని ఏం లేదు. కానీ ఇప్పుడే రావాలని అవసరం ఉందంటే అవసరం లేదు. ఎందుకంటే ఒకవైపు లోకేష్ గారు ఉన్నారు, ఇంకొకవైపు చంద్రబాబు గారు ఉన్నారు, యాక్టివ్గా పనిచేస్తున్నారు. లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. భువనేశ్వర్ గారేమో మొత్తం ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ నిజం గెలవాలి అనే దాంతో రాష్ట్రం మొత్తం పరిచయం అయ్యారు. ఆవిడ రాష్ట్రం మొత్తం ఆమె ఏందో తెలిసింది. అప్పటి వరకు ఆమె ఏముందిలే, ఆమె ఎవరితో పెద్ద మాట్లాడరు, నోట్లో నుంచి మాట రాదు అనుకున్నారు. కానీ నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమం రాష్ట్రం మొత్తం చేసిన తర్వాత ఆవిడ నాయకురాలుగా ఇవాళ పొలిటికల్గా రాజకీయ నాయకురాలుగా ఆవిడ గుర్తింపు పొందారు. ఏ రోజైనా రావాలనుకుంటే రావచ్చు రాజకీయాల్లోకి, అదేమి పెద్ద అద్భుతం ఏం కాదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, కాకపోతే ఇప్పుడైతే ఆలోచన లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు భువనేశ్వర్ గారు. ఓకే.